హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మన టాపిక్ ఏంటంటే మోబిక్విక్ యాప్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో అలాగే యూపీఐ పిన్ ఎలా సెట్ చేసుకోవాలో బ్యాంక్ లింక్ ఎలా చేసుకోవాలో ఈరోజు అయితే డిస్కస్ చేసుకుందాం. అండ్ గైస్ సాధారణంగా మోబిక్విక్ గురించి ప్రతి ఒక్క వీడియో కూడా మన ఛానల్ అయితే ఉన్నాయి చూడండి. బేసికల్గా మోబిక్విక్ గురించి మాట్లాడుకుంటే మోబిక్విక్ అనేది ఒక పేమెంట్ యాప్ అండ్ సాధారణంగా మనం ఫోన్పే అండ్ గూగుల్ పే అండ్ సాధారణంగా యూజ్ చేస్తుంటాం కదా, సేమ్ అదే ప్రాసెస్ యూపీఐ తోటి బేస్ అయి ఉంటుంది. అంతేకాకుండా ఈ యాప్లో ఉన్న ఫీచర్స్ ఏంటంటే మనకైతే 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి యూపీఐ, ఇంకోటి ఏమో ఎక్స్ట్రా అండ్ జిప్. అండ్ బేసికల్గా దీని గురించి మాట్లాడుకుంటే మనం లోన్ తీసుకోవచ్చు, పేమెంట్స్ తీసుకోవచ్చు అండ్ పే లేటర్ ఆప్షన్ కూడా ఉంది. అందుకనే సాధారణంగా ఈ మోబిక్విక్ అయితే వాడడం జరుగుతుంది. అండ్ ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా తీసుకోదు. ఇప్పుడు మనం పేమెంట్ చేస్తుంటాం ఫోన్పేలో, బట్ దీనిలో అయితే మనకి ఎక్స్ట్రా ఛార్జెస్ తీసుకోదు. అండ్ అంతేకాకుండా మనకి క్యాష్ బ్యాక్స్ కూడా వస్తూ ఉంటాయి. అండ్ యాప్ మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ప్లే స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంది. అండ్ వెబ్సైట్ లింక్ అయితే ఇదే మన యాప్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి వచ్చేసి ఇన్స్టాల్ అయితే చేసుకోండి. అండ్ తర్వాత ఓపెన్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్ ఇచ్చేయండి, మీ బ్యాంక్ అకౌంట్ లింక్ ఉన్న మొబైల్ నెంబర్. దానికైతే ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ తెచ్చి ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ గైస్ ఇప్పుడైతే మనం అయితే ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్కి అయితే తీసుకువెళ్ళడం జరుగుతుంది. అండ్ ఇక్కడ లింక్ బ్యాంక్ అకౌంట్ టు సెటప్ యూపీఐ అనేసి వచ్చింది. అండ్ మీకు ఇక్కడ నుంచి కూడాను మనం బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోవచ్చు. అండ్ మనం తర్వాత చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే నేను యాప్ ఓపెన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ నేను ఈ ప్రాసెస్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకనే స్కిప్ పైన కొట్టేయండి. అండ్ ఇప్పుడు కూడాను మీరైతే స్కిప్ అయితే కొట్టేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో అయితే మనం అయితే కంప్లీట్ చేసుకుందాము. ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ఇవన్నీ ఆప్షన్స్ అయితే ఉంటాయి. యూపీఐ పేమెంట్స్ కానీ, కార్డ్స్ జోన్ కానీ, రీఛార్జ్ అండ్ పే బిల్స్ కానీ, అండ్ అంతేకాకుండా వాలెట్ కూడా ఉంది. మనమైతే యూపీఐ లెస్ పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఆఫర్స్ అండ్ మంత్లీ స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ మీ ఈమెయిల్ అయితే ఎంటర్ చేయండి, మీ రిజిస్టర్ ఈమెయిల్. అండ్ ఈమెయిల్ ఇవ్వడం ద్వారా మీకు ఏదైనా మెసేజెస్ కానీ మెయిల్స్ కానీ వస్తూ ఉంటాయి. అండ్ ప్రతి ఒక్కటి కూడాను స్టేట్మెంట్స్ కూడా వస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ సెక్యూర్ పరంగా మీరు లాగిన్ అవ్వడానికి ఎనేబుల్ నవ్ అయితే చేసుకోండి, మీరు సెక్యూర్ పరంగా. అండ్ గైస్ ఇలాగైతే యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా రావడం జరిగింది. యూపీఐ పేమెంట్స్ కానీ, రీఛార్జ్ కానీ, క్రెడిట్ కానీ, వాలెట్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ కానీ, పే లెటర్ కానీ, లోన్స్ కానీ. అండ్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకుంటే ఇలాగైతే ఉంటుంది. అండ్ కంప్లీట్ యువర్ కేవైసీ. అండ్ ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ మీద అయితే లింక్ నవ్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి మనం బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ చేసుకోవచ్చు. అండ్ సూపర్ క్యాష్ బ్యాలెన్స్, ఇక్కడ వాలెట్ యాక్టివేషన్ గురించి వీడియో అయితే చేయడం జరిగింది. అండ్ వాలెట్ ఎలాగో చేసుకోవాలంటే కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి, ఆ వీడియో కూడా చేశాను చూడండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ గైస్ ఇలా ప్రొఫైల్ మీద మనకైతే క్యూఆర్ కోడ్ బ్యాలెన్స్ అని ఉంది కదా, అది వాలెట్ బ్యాలెన్స్. అండ్ యూపీఐ పేమెంట్స్ కానీ, లోన్స్ కానీ, అండ్ ఇవన్నీ కూడా ఇందులో అయితే ఉండడం జరిగింది. అండ్ ట్రాన్స్ఫర్ టు యువర్ సెల్ఫ్, సెండ్ టు బ్యాంక్ అకౌంట్, చెక్ బ్యాంక్ బ్యాలెన్స్, ఇవన్నీ ఆప్షన్స్ అయితే ఇక్కడైతే ఉండడం జరిగింది. అండ్ మధ్యలో చూసుకుంటే ఆల్ సర్వీసెస్, హిస్టరీ అండ్ ఆఫర్స్. అండ్ మిడిల్లో చూసుకుంటే మనం అయితే స్కాన్ చేసుకోవచ్చు. అండ్ సాధారణంగా మనకి ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ ఎలా ఉంటుందో సేమ్ ప్రాసెసే గైస్, ఇందులో ఏం కొత్త ఏమీ లేదు. అండ్ బట్ మనం ఎందుకంటే ఈ యాప్ యూజ్ చేస్తామంటే మనకు లోన్స్ కానీ, పే లెటర్ కానీ ఆప్షన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనం బ్యాంక్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి లింక్అప్కి. ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత నా సిమ్ అయితే క్లిక్ చేసుకున్నాను. సెట్టింగ్ అప్ అవుతుంది, కొంచెం టైం తీసుకొని మనకైతే బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అవ్వడం జరుగుతుంది. అండ్ గైస్ సాధారణంగా చాలా సింపుల్గా ఉంటుంది లింక్ ప్రాసెస్ కూడాను. అండ్ గైస్ ఏదైనా ఇష్యూ వచ్చిందనుకోండి మళ్ళీ చేయండి, నో ప్రాబ్లం. అండ్ గైస్ అంతేకాకుండా ఈ యాప్ ద్వారా మనం అయితే పే లేటర్ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. మనం మనీ అనేది ఇప్పుడు పే చేసి మనం అయితే తర్వాత కట్టొచ్చు ఈ యాప్కి. అలాంటి ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఇలాగైతే యూపీఐ అయితే సెటప్ కంప్లీట్ చేసుకున్నాము. అండ్ గైస్ మనకైతే మెసేజ్లు వస్తూ ఉంటాయి అండ్ ఇవన్నీ చూసుకోండి. అండ్ గైస్ ఇలాగా మనమైతే అకౌంట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మనమైతే బ్యాంక్ బ్యాలెన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. యూపీఐకి అయితే లింక్ చేస్తాము మన మోబిక్విక్. అండ్ గైస్ యూపీఐ ట్రాన్స్ఫర్స్ అయితే ఇప్పటి నుంచి జరగడం జరుగుతాయి. అండ్ గైస్ ఇప్పుడైతే మనమైతే పక్కకు వచ్చేసి అండ్ మళ్ళీ మనం యాప్ ఇంటర్ఫేస్ మెయిన్ ఇంటర్ఫేస్కి వచ్చేసి అండ్ ఇక్కడ హిస్టరీ కానీ, అండ్ అంతేకాకుండా బ్యాంక్ బ్యాలెన్స్ చెకింగ్ కానీ, అండ్ అంతేకాకుండా సెండ్ టు బ్యాంక్ అకౌంట్ కానీ ఒకసారి మనం ఇక్కడ చూసుకుంటే చెక్ బ్యాంక్ బ్యాలెన్స్, చేంజ్ యూపీఐ పిన్, రీసెట్ యూపీఐ పిన్, రిమూవ్ బ్యాంక్ అకౌంట్ రిమూవ్ చేసుకోవాలంటే అక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనం మా బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేసుకొని ఇలా అయితే మనమైతే మోబిక్విక్ యాప్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ గైస్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేనైతే మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.